మంచు విష్ణు అంటే ఇంతసేపు ట్రోలింగ్ అండ్ మీమ్ మెటీరియల్ అని ముద్ర పడిపోయింది. బట్ ఈ కన్నప్ప మూవీ ప్రమోషన్స్లో ఆయన చాలా మెచ్యూర్డ్గా క్లారిటీతో మాట్లాడడం నేను అబ్జర్వ్ చేశాను. హియర్ ఆర్ 5 థింగ్స్ ఐ లైక్డ్ ఇన్ మంచు విష్ణు. టేకింగ్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. కన్నప్ప టీజర్ రిలీజ్ అయ్యాక అందులో విఎఫ్ఎక్స్ బాగాలేదు అని కొంతమంది వీడియోస్ చేస్తే ఆ క్రిటిక్స్ని పాజిటివ్గా తీసుకొని ఆ వీడియోస్ చేసిన వాళ్ళని క్వాలిటీ చెక్ చేయమని రిక్వెస్ట్ చేశారంట. There was a bunch of 4 people who did VFX breakdown each other. They spoke really nice. Well, actually they spoke sense. Okay, then I said, okay, reach out to them. ఆ నలుగురిని కూర్చోపెట్టండి, bring them on board, let them do the QC అన్న. That shows he is willing to improve. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. రౌండ్ టేబుల్ అనే ఇంటర్వ్యూలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చాలా క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది చాలా మందికి తెలిసిన విషయమే కావచ్చు, కానీ ఆయన రైస్ చేసిన కొన్ని పాయింట్స్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. నేను ప్రభాస్ యాక్ట్ చేసిన క్యారెక్టర్ యాజ్ ఇట్ ఇస్ నేను తీసుకొచ్చి సినిమాలో వాడుకుంటాను. నువ్వు నన్ను కదా వాడుతున్నావు అంటే నేనేమంటాను, నిన్ను వాడట్లా, నా రుద్ర క్యారెక్టర్ను వాడుతున్నాను అంటాను. హూ హోల్డ్స్ ద ఐపీ? సో ఆ క్వశ్చన్ అనేది ఇట్స్ వెరీ గ్రే ఏరియా. ఆల్ యాక్టర్స్ అగ్రిమెంట్స్ రివైజ్ చేసుకోండి, లేకపోతే వెళ్ళగా ఫ్యూచర్లో ప్రాబ్లం అవుద్దండి. స్టోరీ టెల్లింగ్ ఫర్ నెక్స్ట్ జనరేషన్. మనందరం రామాయణం, మహాభారతం లాంటి పురాణాలు సినిమాలు చూసే నేర్చుకున్నాం. కన్నప్ప లాంటి సినిమాలు ప్రతి జనరేషన్లో ఎవరో ఒకరు తీయాలి. అప్పుడే నెక్స్ట్ జనరేషన్కి కూడా ఆ కథలు తెలుస్తాయి. పిల్లలకు మాత్రం $12 పెట్టాం. ఎందుకంటే నా వ్యూ ఏంటంటే ఈ సినిమా పిల్లలు ఎక్కువ చూడాలి. నాకు మన హిస్టరీ గురించి, మన చరిత్ర గురించి, మన దేవుళ్ళ గురించి తెలిసేది సినిమాల ద్వారా తెలిసింది నాకు. ఇట్ ఈస్ మై అటెంప్ట్. వాళ్ళకి ఎలాగా నచ్చుతుంది అనే ఉద్దేశంతోనే కథ చేసాం. జ్యోతిర్లింగ టూర్. కన్నప్ప ప్రమోషన్స్లో భాగంగా ఆయన అన్ని జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకున్నారు. ప్రమోషన్స్లో భాగంగా చాలామంది గుళ్ళకి వెళ్తారు, అది కామన్. బట్ ఆ గుడి చరిత్రని ఆయన ఇన్స్టాగ్రామ్లో ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తూ వచ్చాడు. చాలా మందికి జ్యోతిర్లింగాలంటే ఏంటి నాకు కూడా ఈ మధ్యకాలం దాకా నాకు తెలియలా. సో నాలాగా తెలియని వాళ్ళకి జ్యోతిర్లింగాల గురించి చెప్పాలన్న ఉద్దేశంతో నేను ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయబోతున్నాను. అది కూడా పార్ట్ ఆఫ్ ప్రమోషన్స్ అయి ఉండొచ్చు. బట్ హీ అండ్ హిస్ టీమ్స్ పుట్ ద ఎఫర్ట్ టు షో ద స్టోరీ బిహైండ్ ద టెంపుల్స్. శివుడు మానవుల మధ్యన తిరిగాడన్న నిదర్శనం ఈ 12 జ్యోతిర్లింగాలు. కానీ ఎక్కడో ఒక జ్యోతిర్లింగం దగ్గర మన పర్పస్ ఆఫ్ లైఫ్, మన పర్పస్ ఏంటి అని ఎక్కడో దగ్గర ఒక జ్యోతిర్లింగంలో తెలుస్తుంది మనకి. ఇంక్లూడింగ్ విఎఫ్ఎక్స్ కోర్స్ ఇన్ మోహన్ బాబు యూనివర్సిటీ. నేను ఒక విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ని, సో ఈ పాయింట్ నాకు చాలా పర్సనల్ ఫేవరెట్. ఈ రోజుల్లో సినిమాలకు జనాలు వెళ్ళడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ విఎఫ్ఎక్స్. బట్ విఎఫ్ఎక్స్ గురించి అవేర్నెస్ లేదు. విఎఫ్ఎక్స్ నేర్పించే ప్రాపర్ ఇన్స్టిట్యూషన్స్ ఏవీ లేవు. I have taken a decision, very strong decision. The year in Mohan Babu University will start a VFX course. మూల కారణం ఏంటంటే ప్రాపర్ ఇన్స్టిట్యూషన్స్ లేకపోవడం వల్ల చాలా టాలెంట్ కిల్ అయిపోతుంది. సో దానివల్ల ఇన్స్టిట్యూషన్స్ కావాలి. ఎస్, అన్నపూర్ణ వాళ్ళు పెట్టారు, రామానాయుడు పెట్టారు, ఈటీవీ వాళ్ళు పెట్టారు, దే ఆర్ దేర్. బట్ ఇండియా నీడ్స్ అట్లీస్ట్ 100 more. మనం ఒప్పుకోకపోయినా ఈరోజు భక్త కన్నప్ప గురించి అందరూ మాట్లాడుకుంటున్నారంటే దానికి కారణం మంచు విష్ణు వల్లే. దానికి మనం ఆయనని ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, కానీ ట్రోల్స్ చేస్తున్నాం. అందరూ ట్రోల్ చేసే పర్సన్ని మనం కూడా ట్రోల్ చేయడం, జోక్స్ వేసుకోవడం ఈజీ. కానీ అందరూ మనల్ని ట్రోల్ చేస్తున్నారు అని తెలిసినా సరే ఆ ట్రోల్స్కి ఎఫెక్ట్ కాకుండా కాన్ఫిడెంట్గా ఉండడం చాలా కష్టం. అది నేను ఆయనలో గమనించాను. చుట్టుపక్కల ఉన్న 20-30 మంది మన గురించి ఏమనుకుంటున్నారో మనం అనుకుంటూ జీవితాన్ని సాగించామనుకోండి, జీవితం సంక్రాంతిపోద్ది. ఆడేమనుకుంటాడో మనకెందుకు? ఐఎమ్ నాట్ ద కింగ్, బట్ ఐ డోంట్ కేర్ హూ ద కింగ్ ఇస్.